మన జీవితంలో నూతన కార్యాలు జరుగుతున్నవా లేవా? నూతనముగా మనము మరి దేవుని కృప అనుభవిస్తున్నామా లేదా? వాక్య భాగంలో చూడండి ఏమనుందంటే, సమస్తమును నూతనమైనగా చేస్తా. ఏమేమి నూతన పరుస్తాడు అంటే, దేవుని వాక్యములో యెషయా గ్రంథం 61 అధ్యాయము 4వ వచనంలో చదవండి. దేవునికి మహిమ. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములు కట్టుదురు, పాడైన పట్టణములను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సోదరుడా, సోదరి, ఏ విషయాల్లో నీ జీవితంలో ఇది పాడు అనుకుంటున్నావా? ఎన్నో రకాలుగా కుటుంబాలతో కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. నా భర్త పాడు అలవాట్లకు అలవాటు పడిపోయాడను. కొంతమంది పేరెంట్స్ చెప్తారు, మా పిల్లలు పాడైన అలవాట్లకు అలవాటు పడిపోయేవారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, త్రాగుడికి అలవాటు పడుతున్నారు. చూడండి.